ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల వ్యాప్తంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పర్యటించారు. మండల పరిధిలోని మాధవరావుపల్లి కాలనీ, కుందూరుపల్లి, ఎస్టీ కాలనీ, దూబపల్లి, లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి, బుక్షరాయలగూడెంలో పర్యటించిన ఆయన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, నూతన గ్రామ పంచాయతీ భవనాలు, వైద్య సౌకర్యాలు కల్పించి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నల్లపోచమ్మ గుడికి 10 లక్షలు ఇచ్చాను. అదేవిధంగా పిట్టలవారి గుడికి 10 లక్షల రూపాయలు ఇచ్చాను. సీసీ రోడ్లకు కూడా 20 లక్షలు ఇచ్చాం. ఇంకా కూడా 50 ఇండ్లు కావాలని మీరు కోరుతున్నారు. ఇండ్లు లేని వారందరికీ అదేవిధంగా 50 ఇందిరమ్మ ఇండ్లు కూడా నేను ఇస్తాను. మట్టి గోడలతో, పూరి గుడిసెలతో ఉన్న పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ మీకు కావాలి. ప్రధానంగా మీకు బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి లేదు. దానికి కూడా నా సహకారం ఉంటుంది. మీరందరూ కూడా బొడ్రాయిని, భూలక్ష్మి, మహాలక్ష్మి ఏర్పరచుకొని ఈ గ్రామంలో మంచిగా ప్రతిష్ట చేసుకొని అందరికీ కూడా శుభం జరిగే విధంగా నా సహకారం ఉంటుందని తెలియజేస్తూ, భూమి లేని వారికి మీకు ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించే కొరకు నా కృషి ఉంటుందని, అదేవిధంగా మీకు పెద్దమ్మ దేవాలయం కానీ, హనుమాన్ దేవాలయం కానీ 2 దేవాలయాలకు కూడా నేను 10 లక్షలు ఆ 2 దేవాలయాలకు కూడా ఇస్తా. అదేవిధంగా స్థలము మనకు ఆ కట్టే కరీంనగర్